హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలకి తెలుగు ప్రజలందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్, శుభోదయం. ఈరోజు మన ప్రజా ఎన్కౌంటర్ ప్రజా వాయిస్ తెలుగు దినపత్రికలోని మెయిన్ పేషన్ వార్తా విశేషాలు ఎట్లా చూద్దాం. సో దయచేసి అందరూ ఒక వీడియోని సోషల్ మీడియాస్లో గ్రూప్స్లో షేర్ చేయవలసిందిగా కోరుతున్నాం. వార్తా వివరాలకు వెళ్తాం. సో మరి ఈరోజు ప్రజా వాయిస్ ఎట్లా ఉందో చూద్దాం. లెండిరా మీరు తెల్లవారక మునిపై తేరు పోక మునిపై తేజరిల్లండి పోరుకు సిద్ధమైన గోరిల్లాలై ఆ సముద్రపు కెరటం వల్లే హోరెత్తి జోరుతో విరుచుకుపడండి. అడవిన సింహము వల్లే శత్రువు వాకిళ్లలో గర్జించండి. పిడుగు మల్లే తిరంగుల మల్లే ఉద్రేకము ఉవ్వెత్తున పెక్కు పెక్కుమని ఉక్కు పాదమై నిలవండి. ఆ పెను ముప్పై కదలండి కథన రంగాన మువ్వన్నెల రెపరెపలు వినిపించా నిక్కబొచ్చుకున్న రోమాలను చురకత్తుల కళ్ళకు కనబడేటట్టుగా వినబడేటట్టుగా అన్నట్టు రాగిఫణి బ్రహ్మచారి గారు రాయడం జరిగింది. సో మంచి మెసేజ్ అందించడం జరిగింది. సో ఈనాడు శత్రువు గుండెల్లో నిద్రపోవాలి. శత్రువుల గుండెల్లో ఈనాడు మన పేరు తలుచుకుంటే వాళ్ళకు ఉనుకుంటారు. అట్లుండాలి. ఈనాడు అవినీతి కార్యక్రమాలు ప్రశ్నించేటటువంటి వారికి కానీ ఎట్లుందంటే ఈనాడు ఏదైతే చట్టం చుట్టం ఎవరికి కాదు. ఈనాడు మనం చూస్తా ఉన్నాం, కేసు పెట్టడం జరుగుతుంది. వాయిస్ రేజ్ చేస్తే తప్పుని ప్రజలకు చూపిస్తే ఆ తప్పును ప్రశ్నించినటువంటి వ్యక్తి మీద కేసు పెట్టడం జరుగుతుంది. కాబట్టి ఈనాడు ఖచ్చితంగా శత్రువులని నిద్రపోనీయకుండా చేయాలి. ఎక్కడ భయపడొద్దు. అడవిలో ఉన్న సింహము వల్లే ఆ కిరటాల చప్పుడు ఏ విధంగా ఉంటుందో సో ప్రతి నిమిషం ప్రతి క్షణం భయపడేటట్టు చేయాలి. ఈనాడు న్యాయ దేవత ఈనాడు న్యాయం జరిగే విధంగా ఈనాడు ఆ జడ్జిలు కానీ ప్రజల పక్షాన ఉండాలి. ఈనాడు డబ్బులకి ఈనాడు కాకి చొక్కలకి కద్దరి చొక్కలకి భయపడేటటువంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా సమస్యని ఏదైతే తప్పుని వెలుగు తీయలేరు. కాబట్టి ఈనాడు కద్దరి చొక్కాలని ప్రశ్నించాలి, కాకిలని ఎదుర్కోవాలి. ఈనాడు కద్దరి చొక్కాలు పెట్టించేటటువంటి అవినీతి కార్యక్రమాలు చేయిస్తూ అదేవిధంగా ప్రశ్నించేటువంటి వారిపైన కేసులు బనాయిస్తున్నారు. కాబట్టి సో ఈ విషయం పైన కొంచెం ఆలోచించుకోవాలి. సో ప్రతి ఒక్కరు చైతన్యవంతం కావాలి. నిద్రపోయేటటువంటి మత్తులో దోచుకొని ఈనాడు ప్రజాక్షేత్రంలో ఏ సమస్య వచ్చినా ప్రశ్నించేటటువంటి తత్వాన్ని మనం మేల్కొల్పుకుంటే బాగుంటుంది. ఉగ్రవాదం అణచివేతలో సైన్యానికి పూర్తి స్వేచ్ఛ. సైన్యం నిర్ణయం మేరకు ఆపరేషన్ నిర్వహణ, భారత సైన్యం శక్తి సామర్థ్యాలపై అపార నమ్మకం. ఉన్నత స్థాయి సమీక్షలో ప్రధాని మోడీ విస్పష్ట ప్రకటన. ఉగ్రవాదాన్ని అణిచివేసే విషయంలో సైనిక దళాలకు పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నట్టు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటించారు. ఆపరేషన్ నిర్వహణ సమయం, తేదీ, టార్గెట్లను సైన్యమే నిర్ణయిస్తుందని, భారత దళాల సామర్థ్యంపై తమకు పూర్తి విశ్వాసం ఉందని చెప్పారు. పెహల్గాం దాడి అనంతరం పరిణామాలు, ఉద్రిక్త సన్నద్ధతపై ప్రధానమంత్రి తన నివాసంలో మంగళవారం సాయంత్రం కీలక సమావేశం నిర్వహించారు. సుమారు గంటన్నర సేపు ఈ సమావేశం పెహల్గాంలో ఉగ్రవాదుల దారుణ మారణ హోమానికి పాల్పడిన వారం రోజులు పూర్తయింది. ఈ ఘటనలో 26 మంది పర్యాటకులు మృత్యువాత పడ్డారు. ఈ దాడి తర్వాత కేంద్రం పాకిస్తాన్ బుద్ధి వచ్చేలా పలు నిర్ణయాలు తీసుకుంటుంది. ఏదైతే మనం చూసుకోవచ్చు. ఉన్నత అధికారులతోని ఈనాడు ఆర్మీ అయితేనేమి, నేవీ అయితేనేమి, ఎయిర్ ఫోర్స్ సో ప్రతి ఒక్కరితో చర్చలు జరిపి నరేంద్ర మోడీ గారు ఏ విధంగా ముందుకు పోవాలి అన్నట్టు కూడా ప్రస్తావన తీసుకురావడం జరిగింది. కాబట్టి ఈనాడు పెహల్గాంలో జరిగినటువంటి ఘటన చాలా బాధాకరం. ఈనాడు ఏదో విహారయాత్ర కనిపోతే అదొక విషాదయాత్రగా ముగిసింది. ఈనాడు వాళ్ళ కుటుంబాలలో ఎంతో బాధాకరమైనటువంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఆ బాధని దిగముకొని ఈనాడు నరేంద్ర మోడీ గారు కూడా చాలా బాధపడ్డటువంటి విశేషం. ఎందుకంటే అక్కడ వెళ్ళినటువంటి కపుల్స్ కానీ రీసెంట్ గా మ్యారేజ్ అయిన కపుల్స్ అయితే అక్కడ తన భర్తని పాయింట్ బ్లాంక్ రేంజ్ లో కళ్ళ ముంగటే గన్ పెట్టి కాల్చడం జరిగింది. కాబట్టి అవన్నీ ఉద్దేశించుకొని అధికారులతో సమీక్ష నిర్వహించారు. సో ఏ విధంగా ముందుకు పోవాలి, ఆ ఉగ్రవాదులకి అదేవిధంగా పాకిస్తాన్ ప్రభుత్వానికి ఏ విధంగా బుద్ధి చెప్పాలన్నట్టు మొత్తం సన్నద్ధమైతా ఉన్నారు. సో ఎట్లుంటుందో చూసుకోవాలి. పాక్ ప్రతినిధుల కాంగ్రెస్ నేతల తీరు. సోషల్ మీడియాలో మోడీపై అభ్యంతరకర పోస్టులు, పాక్ నేతలు రీట్వీట్ చేయడం దేనికి సందేశం? కాంగ్రెస్ నేతల తీరుపై మండిపడ్డ కిషన్ రెడ్డి అన్నట్టు పాకిస్తాన్ ఆలోచనల ప్రకారం కాంగ్రెస్ వ్యవహరిస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ బాధ్యతను మర్చి ప్రధానమంత్రి కించపరిచేలా సోషల్ మీడియా పోస్టులు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని అన్నారు. దాయాది దేశంతో యుద్ధ మేఘాలు కమ్ముకున్న సమయంలో బాధ్యతాయుత ప్రతిపక్షంగా వ్యవహరించాల్సిన కాంగ్రెస్ పార్టీ అన్ని విలువలను తిలోదకాలు ఇచ్చిందన్నట్టు కొన్ని ఓడ్చిన స్పష్టంగా ఉంది. ఆ పాకిస్తాన్ ఉగ్రవాదులు మాట్లాడుతున్న భాషలో మాట్లాడుతుంది. ఆ పాకిస్తాన్ మంత్రులు కాంగ్రెస్ పార్టీ నేతల ఆలోచనలో ఒకే రకంగా ఉందని అర్థమవుతుందని చెప్పి కిషన్ రెడ్డి గారు అంటున్నారు. సో వాస్తవానికి ఏదేమైనా సరే కానీ ఇలాంటి సందర్భాల్లో యుద్ధ వాతావరణం ఏర్పడ్డప్పుడు కానీ అందరూ పార్టీలు ఏకం కావాలి. అందరూ ఏకమైనప్పుడే ఈనాడు మనం సక్సెస్ఫుల్ గా ముందుకు పోతాం. కాబట్టి దీంట్లో విమర్శలు చేసుకోవద్దు. ఆ పార్టీ ఇది, ఈ పార్టీ ఇది, సో వాళ్ళు అట్లే చేసిపోయారు, పట్టుకోలేదు, అంతా జరిగింది జరిగిపోయింది. కానీ ఈనాడు అయ్యేటటువంటి కార్యక్రమానికి అందరూ సపోర్ట్ చేస్తే బాగుంటుంది.
తక్షణమే ఆపరేషన్ కగార్ నిలిపివేయాలి, ఆదివాసీల ప్రయోజనాలకు విఘాతం కలిగించొద్దు మంత్రి సీతక్క వెల్లడి. ముందు రేవంత్ రెడ్డి గారికి చెప్పండి, సీతక్క గారు రేవంత్ రెడ్డి గారి తరఫు నుంచి మన ప్రభుత్వానికి చెప్తే, ఎందుకంటే ఈనాడు నక్సలైట్లు చాలా భయభ్రాంతులకు గురయ్యేటటువంటి సిచ్యువేషన్స్ ఈనాడు ఎన్కౌంటర్లు జరుగుతూనే ఉన్నాయి కాబట్టి సో ఖచ్చితంగా శాంతియుతంగా చర్చలు జరిగితే బాగుంటుంది. ఆదివాసీల ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని ఆపరేషన్ కగార్ను తక్షణం నిలిపివేయాలని మంత్రి సీతక్క డిమాండ్ చేశారు. శాంతియుత వాతావరణం నెలకొల్పడమే ప్రభుత్వాల లక్ష్యంగా ఉండాలన్నారు. మావోయిస్టు పార్టీలను సమూలంగా అంతమొందించడమే లక్ష్యంగా కొనసాగుతున్న ఆపరేషన్ కగార్పై మంత్రి సీతక్క స్పందించారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దులో శాంతియుత వాతావరణం నెలకొనాలని, మధ్య భారతంలోని ఆదివాసీ ప్రాంతాలు రాజ్యాంగంలో షెడ్యూల్ ఏదైతే సీతక్క గారు కూడా మన తెలంగాణ నుంచి వచ్చినటువంటి వ్యక్తి ప్రజాక్షేత్రంలోకి వచ్చినాడు, ఎమ్మెల్యేగా ప్రజల మన్ననలు పొందుతూ అదేవిధంగా మంత్రిగా మరి ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ఉంది కాబట్టి సో అదేవిధంగా మరి ఉన్నటువంటి నక్సలైట్లు కూడా లొంగిపోయి మంచి జీవితాన్ని ఆనందించాలి. కానీ అడవిలో ఉండి పాలించడం, అడవిలో ఉండి కొట్టడం కరెక్ట్ కాదు. సో దయచేసి ఆలోచించుకొని ఉన్నటువంటి అధికారులకు లొంగిపోయి మంచి లైఫ్ ని లీడ్ చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. ప్రధాని నివాసంలో మరోమారు అత్యున్నత సమావేశం, హాజరైన రక్షణ మంత్రి రాజ్నాథ్. జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్ ఏదైతే జరిగిందో మరి ప్రధానమంత్రి గారితో కలిసి డిస్కషన్ చేయడం జరిగింది. సో ఏ విధంగా ముందుకు పోదామని చెప్పేసి పెగాసస్ వ్యవహారంపై సుప్రీం సంచలన వ్యాఖ్యలు. దేశ వ్యతిరేక శక్తుల కోసం ఉపయోగిస్తే తప్పేంటని ప్రశ్న. పహల్గామ్ దాడులతో పరిస్థితి ఎలా ఉందో ఊహించుకోవచ్చన్న ఆ పెగాసస్ పై విచారణ సందర్భంగా ధర్మాసనం వెల్లడి. దాదాపు 4 ఏళ్ల క్రితం దేశ రాజకీయాలను కుదిపేసిన ఆ పెగాసస్ వ్యవహారంపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. దేశ వ్యతిరేక శక్తుల కోసం ఉపయోగిస్తే తప్పు లేదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. మిస్ వరల్డ్ పోటీలకు పటిష్ట ఏర్పాట్లు, లోతుపాట్లు లేకుండా పక్కాగా భద్రతా చర్యలు, చారిత్రక ప్రాంతాల సందర్శనకు ఏర్పాటు చేయండి. అధికారులను ఆదేశించిన సీఎం రేవంత్ రెడ్డి అన్నట్టు అయితే మిస్ వరల్డ్ పోటీలు జరుగుతున్నాయి కాబట్టి ఏ ఇబ్బంది కలగకుండా చూడాలని చెప్పినారు. దేశానికి రోల్ మోడల్ గా భూభారతి, రాష్ట్రంలో భూ సమస్యలన్నిటికీ శాశ్వత పరిష్కారం, భూభారతి అవగాహన సదస్సులో మంత్రి పొంగులేటి గారు. సో ఈనాడు గతంలో జరిగినటువంటి నిర్వాహకం వల్ల, ధరణి వల్ల చాలా ఇబ్బంది, ఇప్పటికి ఇంకా సమస్యలు ఉన్నాయి. పొంగులేటి సీనన్న గారు అయితే సర్వే నెంబరు వేరే వాళ్ళ దగ్గర ఇవ్వడం, ఈ సర్వే భూమి ఆ సర్వేలు ఉన్నారు, ఆ సర్వే భూమి ఈ సర్వేలు జరుగుతుంది కాబట్టి అది కరెక్షన్ చేసి ఈనాడు ఎంఆర్ఓలు కూడా చాలా మటుకు అవినీతి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. పొంగులేటి సీనన్న గారు ఏది జరగాలన్నా పైసలు కింది స్థాయి నుంచి పైసలు తీసుకోవాలి, మళ్ళీ తప్పులు దిక్కొద్దు అన్నట్టు ఈనాడు ఏసీబీ రైట్స్ కానీ అవి జరుగుతూ ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా వివరిస్తున్నారు. కాబట్టి అవినీతి అధికారులను కొంచెం మీరు నచ్చజెప్పాల్సిందిగా కోరుతాం. ఘనంగా మెపా తెలుగు ఉగాది డైరీ ఆవిష్కరణ, మెదక్ కంటెస్టెడ్ ఎంపీ నీలం మధు ముదిరాజ్ చేతుల మీదుగా ఆవిష్కరణ ఉన్నట్టు మెపా తెలుగు ఉగాది డైరీ ఆవిష్కరణ అన్నట్టు మనకు వచ్చింది. ఆ జాతి ఐక్యత కోసం పాదయాత్రకైనా సిద్ధం నీలం మధు ముదిరాజ్. ఐక్యతతో రాజ్యాధికారం దిశగా అడుగులు వేద్దాం. మెపా వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు పులి దేవేందర్ ముదిరాజ్ అన్నట్టు చూసుకోవచ్చు మనం ఇక్కడ చూడరుగా కథ. 200 కోట్ల ప్రభుత్వ భూమి కబ్జా, చేతులు చేసిన ఆ మండల కార్యాలయం హైడ్రా పైనే భారం. 200 కోట్ల ప్రభుత్వ భూమి కబ్జా, చేతులు ఎత్తేసిన మండల కార్యాలయం అంటే ఏం జరుగుతుందో ఆలోచించుకోవాలి. మండల కార్యాలయం చేతులు ఎత్తేసినాక మీరు ఉండేందుకు, లేకేందుకు, డ్యూటీలు చేసేందుకు, జీతాలు ఎందుకు తీసుకుంటారు మీరు? 200 కోట్ల ప్రభుత్వ భూమి మొత్తం కడగనాక దాకా ఉన్నారంటే ఇక మీ వల్ల తెలంగాణ రాష్ట్రం గంగరాలు చేసినట్టే ఉంది. మొత్తం చోట అధికారుల వల్ల తెలంగాణ రాష్ట్రానికి ఆదాయం కాదు వచ్చేది, మొత్తం నష్టమే జరుగుతుంది. ఈనాడు వచ్చే జనరేషన్స్ వాళ్ళకి ఈ ప్రభుత్వ భూములు లేకపోతే ఎట్లా, విద్యార్థులకు కానీ ఈనాడు కంపెనీస్కి కానీ ఎట్లా భూములు ఇవ్వాలి, ఏడు ఇవ్వాలి? 200 కోట్ల ప్రభుత్వ భూమి అంటే ఎన్ని ఎకరాలు కబ్జా అయిందో ఒకసారి ఆలోచించుకోవాలి. ఫస్ట్ ఈ అధికారుల మీద యాక్షన్ తీసుకోవాలి. కలెక్టర్ గారు దృష్టి పెట్టండి. ప్రభుత్వ భూములు కాపాడాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది వచ్చే జనరేషన్స్ వాళ్ళకి. ఎందుకంటే స్టడీస్కి కానీ ప్రతి దానికి, ఉద్యోగ అవకాశాలకి, ఐటీ కంపెనీస్కి, డెవలప్మెంట్కి, సో ఇండస్ట్రియల్ పార్క్స్ అయితే ప్రతి ఒక్క దానికి ఈనాడు ప్రభుత్వ భూములు అవసరం కాబట్టి వీళ్ళపైన చర్యలు తీసుకోండి. సో ఏం చేస్తున్నారు వీళ్ళంతా, ఎన్ని కోట్లకు పడగలుగుతున్నారు, వీళ్ళ మీద ఫస్ట్ ఐటీ రైట్స్ చేయాలి. ఏసీబీ అధికారులతో వాళ్ళ అకౌంట్లలో ఏం పైసలు ఉన్నాయి, ఆస్తులు ఎక్కడ ఉన్నాయి, ఇదంతా కూపిలాగితే తీగలాగితే డొంకంత కదిలినట్టు మొత్తం అందరు బయట పడతారు. సర్వే నంబర్ 354 కొనసాగుతూనే ఉన్న కబ్జాల పరంపరం. ఆర్టీఓ శ్యామ్ ప్రకాష్ పరిశీలించిన ఆగని కబ్జాలో పెద్ద తలకాయలు ఉన్నాయంటూ మండల అధికారులు. మీరు చేస్తారు పెద్ద తలకాయలని, వాళ్ళే చిన్న తలకాయలని, అందరు ఎట్లుంటారు వాళ్ళు గట్లనే ఉంటారు. కానీ ఆ పెద్ద తలకాయలని అధికారులు తయారు చేస్తున్నారు. పైసలు తీసుకోవాలి, కథం నోరు మూసుకొని కూర్చోవాలి. హైడ్రా వ్యవస్థకు రిఫర్ చేశాము. డిప్యూటీ తహసీల్దార్
200 కోట్ల ప్రభుత్వ భూమిని కాపాడే సత్తా హైడ్రాకు ఉందా అంటే మీరేం చేస్తున్నారు? మాకు శాత కాదా అని చెప్పి ప్రెస్ మీట్ పెట్టోది. మాకు శాతం అయితే లేరు, ఇట్లా అందరు దాంట్లో పెద్ద తలకాయలు ఉన్నారని చెప్పేసి. ఏం తయారయ్యారా ఆయన అధికారులు మొత్తం దోసుకొని 200 కోట్ల ప్రభుత్వ భూమి కబ్జా, చేతులు చేసిన మండల కార్యాలయం హైడ్రా పైన భారం అన్నట్టు మనం చూసుకోవాలి. భూమి చూడదు ఇంత మంచిగా మనకి ప్రభుత్వ భూమి కబ్జా అయితే పట్టించుకోలేనటువంటి అధికారులు ఉండేది. భూమి లేకపోయినా 200 కోట్ల ప్రభుత్వ భూమి కాపాడే సత్తా హైడ్రాకు ఉందా అంటే ఉన్నతాధికారులు ఏం కమాయి చేస్తున్నారు? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భూములు అవి భూదాన్ భూములైన ఫ్రీడమ్ ఫైటర్ సీలింగ్ భూములు, ఆర్మీ భూములు ఎక్కువ శాతం కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఉన్నాయి. కానీ వాటిని కాపాడే సత్తా గత ప్రభుత్వానికి కానీ ఈ ప్రభుత్వానికి కానీ లేదు అనడంలో అతిశయోక్తి లేదు. ఈ నియోజకవర్గ ప్రభుత్వ భూములు చాప కింద నీళ్ళ కబ్జాలకు గురవుతూనే ఉంది. ఇప్పటికీ దాదాపు 100 ఎకరాల కబ్జాకి గురవుతున్న అధికారులు తూతు మంత్రంగా చర్యలు తీసుకోవడం, ఇదే అదను చూసి కబ్జాదారులు ప్రభుత్వ భూములను చాప కింద నీళ్ళ కథం పట్టిస్తున్న వైనం అన్నట్టు ఇప్పటికే గాజుల రామారావు పరిధిలో ఉన్న సర్వే నెంబర్ 307, 342, 329 దాదాపు కబ్జాలకు గురవుతూనే ఉందన్నట్టు. 13 ఎకరాలు 200 కోట్ల పెద్ద తలకాయ కబ్జా. ఇక చూసుకోండి ఎట్లా కబ్జాలు చేస్తున్నారు. వాళ్ళకి స్టాప్ చేయాలి, కథ మీద స్టార్ట్ చేయాలి వర్కులు. సో దయచేసి దీని మీద అధికారులు యాక్షన్ తీసుకోవాలి. ఉన్నటువంటి కలెక్టర్ గారు దృష్టి పెట్టాలి. ఇటువంటి భూములు కాపాడాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. కాబట్టి ఈనాడు ప్రజలకు అక్కడికి వచ్చేటటువంటి భూములని ఈనాడు ఇల్లీగల్ గా కబ్జాలు చేసి కన్స్ట్రక్షన్ చేసి అమ్ముతున్నారు. సో మళ్ళీ ఫ్యూచర్ లో ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ప్రజలారా దయచేసి ఇలాంటి భూములు ఇల్లు కొనుక్కోకూడదు, ఫ్లాట్లు కొనుక్కోకూడదు, ఇబ్బంది పడతారు. తర్వాత మళ్ళీ వచ్చి కూలగొట్టి ప్రభుత్వం ఇట్లా చేసింది అంటారు. సో దయచేసి జాగ్రత్తగా ఉండాలి. సో ఉన్నటువంటి దానిపైన కూడా చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతాం. సో ఇది ప్రజలారా మనం చూస్తున్నాం. ప్రజా ఎన్కౌంటర్ తెలుగు దినపత్రికలో నేను మెయిన్ పేషన్ వార్తా విశేషాలు. నమస్తే.